ఇరాన్ లో చూసినట్టయితే ఒక కప్పు కాఫీకి 15 లక్షలు తీసుకెళ్ళాడు రియాల్స్. అలా ఇది డివాల్యూ అయిపోయింది కదా కంప్లీట్గా అది ఇరాన్లో కనుక చూస్తే. అది అయితే ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇరాన్ మీ మీద అంటే మీరు ఫస్ట్ దాడి చేశారు అంటే ఈసారి సరే ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు రెజీమ్ చేంజ్కి సంబంధించి ఇజ్రాయెల్ కూడా చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నట్టుంది. బట్ వాళ్ళ రెజీమ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కదా, అంటే మధ్యలో మీ ఇంటర్వెన్షన్ అని ఉంటుందా? ఎందుకంటే ఇది అడగాల్సి వస్తుంది. ఖమేనీ సెక్యూరిటీ గార్డ్, పర్సనల్ సెక్యూరిటీ గార్డు కూడా మీ ఏజెంటు లేకపోతే సిఏఏ ఏజెంటు, ఆయన ఇచ్చిన సమాచారంతో మొత్తానికి ఈ ఆపరేషన్ని చాలా జాగ్రత్తగా క్యారీ అవుట్ చేశారు. ఇది ఓవర్ నైట్ ఏం కాదు, దాదాపు 2 ఏళ్ళుగా ఇది చాలా కేర్ఫుల్గా, అంటే మొస్సాద్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా చెప్తారు. ఈసారి చాలా అద్భుతంగా పనిచేశారు టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసే విషయంలో. ఇంకా మొస్సాద్ ప్రజెన్స్ టెహరాన్లో ఉందా? ఖచ్చితంగా, లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతుంది? ప్రియంటివ్గా సివిలియన్స్ మీద వాళ్ళలాగా విచక్షణ